కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కరీంనగర్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. నగరంలో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో రోడ్డుపైకి నీరు ఏరులై పారుతోంది. కరీంనగర్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో జనజీవనం అతలాకుతలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. భాస్కర్. స్వాతి, కరీంనగర్ నగరంలో తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం, తొలుత చిన్న చినుకులుగా ప్రారంభమైన వర్షం 2 గంటల పాటు ఏకదాటిగా కురిసింది. ఒక కుండపోతగా కురిసిన వర్షంతో నగరంలో ఉన్న పలు కాలనీలన్నీ జలమయమైన పరిస్థితి ఉన్నది. ఇళ్లలోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ వరద నీటిని ఇళ్లలో నుంచి వరద నీరు వల్ల పలు కాలనీవాసులు అయితే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు సప్తగిరి కాలనీ కావచ్చు, ఇటు మంకమ్మ తోట కావచ్చు, 2 టౌన్ పోలీస్ స్టేషన్, ఆ తర్వాత కలెక్టరేట్ ఏరియా, ఆ తర్వాత కిసాన్ నగర్, ఇలా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల కాలనీలు, మురికివాడలు పూర్తిగా నీట మురిగిన పరిస్థితి ఉన్నది. అట్లాగే జిల్లా వ్యాప్తంగా కూడా చూసినట్టయితే అటు ఉస్నాబాద్ కావచ్చు, ఇటు మానకొండూరు నియోజకవర్గాల్లో కూడా భారీగా వర్షం కురిసింది. 2 గంటల పాటు కురిసిన వర్షానికి జనజీవనం ఒక అతలాకుతలమైందని చెప్పవచ్చు, అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు. ఇటు కరీంనగర్ నగరంలో చూసినట్టయితే కరీంనగర్ నగరంలో సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపైన వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ ఒక తీవ్ర అంతరాయం కలిగింది. అటు హైదరాబాద్ కరీంనగర్ మెయిన్ రోడ్ ఏదైతుందో జాతీయ హైవే రాజీవ్ రహదారిపైన కూడా భారీగా వర్షపు నీరు నిలవడంతో అలుగునూరు చౌరస్తాలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అయితే తలెత్తాయి. ఇక్కడ మనం ప్రస్తుతం కరీంనగర్ నగరంలోని 2 టౌన్ ఏరియాలో ఉన్నాం. 2 టౌన్ ఏరియాలో ఇక్కడ హాస్టల్స్, తర్వాత ఇతర నివాస గృహాలు ఉంటాయి. ఇది ప్రధాన రహదారిని ఆనుకొని ఉండే ఒక కాలనీ. ఈ కాలనీలో ఇక్కడ మనం సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక గంట క్రితం ఇంకా చాలా సిచ్యువేషన్ అయితే ఒక భయానకంగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ మొత్తం బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి. ఇది వర్కింగ్ మెన్స్ ఇక్కడ కాలేజీలు, తర్వాత ఇతర పనిచేసుకునే వాళ్ళంతా కూడా ఇక్కడ హాస్టల్స్ లో ఉంటారు. మనం చూడొచ్చు కింది ఫ్లోర్లు కంప్లీట్ గా నీట మునిగిన పరిస్థితి కనబడుతుంది. కింది ఫ్లోర్లు నీట మునగడంతో పైకెక్కి అదవుతున్నారు. ఇప్పుడిప్పుడే మున్సిపల్ సిబ్బంది అయితే వచ్చారు, నగరపాలక సిబ్బంది వచ్చి నీటిని ఏదైతే నీరుందో ఆ నీటిని బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. నాలాల ఆక్రమణ, నాలాలను సరైన విధంగా డిజైన్ చేయకపోవడం అనేది వీటికి ప్రధాన కారణం అని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉన్నది. మనం ఇక్కడ విజువల్ ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఎంత నీటిని తొలగించినా కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నీరు వెళ్ళని పరిస్థితి. అటువైపు కిసాన్ నగర్ లో చూసినట్టయితే కిసాన్ నగర్ లో కూడా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి ఉన్నది. మొత్తంగా కాలనీలన్నీ కూడా నీట మునగడంతో ఈ సిచ్యువేషన్ అయితే తలెత్తింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుందని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ ఒక లోకల్ స్థానికుడు ఉన్న ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఎంతసేపు అయింది ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉంది? పొద్దున 7:30 నుంచి ఇదే కంటిన్యూషన్. రోడ్ లెవెల్ ఇల్లు కట్టుకున్నా కానీ మోకాల్లో నీళ్లు వచ్చినాయి. చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఏం చేయాలనో తెలియట్లేదు. ఏ అధికారి పట్టించుకోడు. ఇప్పటికీ ఎంతో మందికి విన్నపాలు ఇచ్చినాం, ఎంతో మందికి ఇచ్చినాం. ఎవరు కూడా ఇంతవరకు మమ్మల్ని ఆర్చిన వాళ్ళు, తీర్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఏందో మాకు అర్థం కాదు. ఈ సంధి మా దురదృష్టం ఏందో తెలియదు. ఈ సంవత్సరం ఇదే అండి. మా వార్డులో ఒకడు పట్టించుకునేటోడు ఉండడు. మా సంధి వార్డుకు ఈ రోడ్డుకు ఇటుపక్క ఒక కార్పొరేటర్, ఇటు దిక్కు ఒక కార్పొరేటర్, ఈడు చూసుకుంటారు, ఆయన చూసుకుంటారు. ఈయన కాబట్టి ఎవరు పట్టించుకోక మమ్మల్ని దరిద్రంలో ఉంచుతారు. గత సంవత్సరం కూడా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది కదా, ఎందుకు మునుగుతుంది ఇది? ఈ మోరి కనెక్షన్ అనేది ఈ పెద్ద మోరికి కలిపారు. ఇక్కడ వెనక ముందు ఒక 15 సంవత్సరాల కింద ఈ మోరి లైన్ ఇక్కడ నుంచి ఇటు వచ్చేసి ఇట్లా బీజ్ న్యూ నుంచి ఇట్లా ఉండేది. అలా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా నీళ్లు రాలేదు.
ఇప్పుడు స్మార్ట్ సిటీ భాగమా ఏందా తెలియదు. ఈ లైన్ తీసుకొచ్చి ఇలా కలిపారు. అది ఫ్లోటింగ్ పెరిగినా కొద్దీ మా ఇళ్లలో మా బీపీలు పెరుగుతున్నాయి, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. అన్ని కూడా మునిగినట్టు కదా ఇది, సెల్లార్ కూడా మునిగినట్టు. సెల్లార్లు విల్లార్లు అన్ని మునిగినాయి. బండి కనబడలేదండి, మా బండ్లు కనబడలేదు. అది మా పరిస్థితి. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు, మొత్తం ద్విచక్ర వాహనాలు కంప్లీట్ గా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. ద్విచక్ర వాహనాలు కూడా మునిగిపోయాయి, కార్లు మునిగిపోయాయి, సెల్లార్లలోకి నీళ్లు వచ్చాయి. ఫస్ట్ ఫ్లోర్ లో సగం వరకు ఏదైతే సజ్జల లెవెల్ ఉంటుందో అక్కడి వరకు కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు, ఆ పిల్లలంతా హాస్టళ్లలో ఉంటున్న పిల్లలంతా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి ఒక బిక్కుమంటూ చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. వీటిని నీళ్లను వెళ్లిపోయినా కూడా ఇక్కడ జనజీవనం కుదురుకోవడానికి, వీళ్ళంతా మళ్ళీ తిరిగి సాధారణ జీవనం గడపడానికి ఒక రోజు 2 రోజులు పట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నీళ్లలో మునిగిపోయాయి కాబట్టి నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి, వంట సామాగ్రి తడిసిపోయాయి. తర్వాత ఈ పడక సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆ పక్క బట్టలు, మంచాలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అకస్మాత్తుగా వచ్చిన వర్షంతో అతలాకుతలమైన జనజీవనం అయితే ఇక్కడ ఈ పరిస్థితిని సమీక్షించడానికి ఇక్కడ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ పరిస్థితి ఏంది? ప్రతి సంవత్సరం ఇక్కడ మునుగుతా ఉన్నది. ఈ మునుగుతున్న సిచ్యువేషన్ కి దీనికి పరిష్కారం లేదా? గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్స్ ఏదైతే ఉందో అనవసరంగా ఇప్పుడు చక్కగా ఈ రోడ్ క్రాస్ అయిన దాన్ని తీసుకొచ్చి స్ట్రైట్ గా పెట్టడం వల్ల ఇవన్నీ ఇక్కడే ఆగిపోతా ఉన్నాయి. ఇప్పుడే కమిషనర్ పరిష్కారం ఏం చేయబోతున్నారు? శాశ్వత పరిష్కారంగా ఏదైతే పెద్ద డ్రైన్ ఉందో దాన్ని డెప్త్ బ్రేకర్ ద్వారా డెప్త్ తవ్వి ఆ నీళ్లు పైకెక్కకుండా చేసి ఈ నీళ్లను అవసరమైతే రోడ్ క్రాస్ చేసి డైరెక్ట్ గా రోడ్ అవతల దిక్కు డ్రైన్ లో పడగొట్టడం ఒక శాశ్వత పరిష్కారం. దానికి తప్పకుండా మేము వెంటనే ఇంతమంది కమిషనర్ గారితో మాట్లాడినా, మీ టీవీలలో వచ్చిన దాన్ని బట్టి వెంటనే దీనికి పరిష్కారం చూడాలని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వితిన్ 1 వీక్ 10 డేస్ లోపల దీనికి పరిష్కారం చేస్తాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూసేందుకైతే సిద్ధమవుతున్నారు. ఇక్కడ మున్సిపల్ సిబ్బంది విజువల్లో చూడొచ్చు, ఒక తాత్కాలికంగా ఇక్కడ నీటిని వెళ్లగొట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ 4 కాలనీలు, దాదాపు 400 ఇండ్లు, 500 ఇండ్ల వరకు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉన్నది. వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి కాలనీవాసులు అయితే కోరుతా ఉన్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.